యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా. దేవాదాయ కమిషన్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడి. నూతన ఈవోగా రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ. 14 ఏండ్లుగా లేని ధర్మకర్తల పాలక మండలి. సామాన్యులకు నష్టం కలిగించిన గీతా నిర్ణయాలు. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఆలయ ఈవోగా రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురువారం స్వామిని దర్శించుకొని ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన యాదాద్రి ఆలయానికి ఇన్ఛార్జిగా ఈవోగా పనిచేశారు. యాదాద్రి ఆలయ ఈవోగా పనిచేసిన గీతారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే సుమారు 9 ఏళ్లుగా సుదీర్ఘంగా ఈవోగా సేవలందించిన గీతారెడ్డి ఉన్నట్లుండి రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు లేఖలో వెల్లడించారు. కానీ ఆమె రాజీనామా వెనుక అనేక కారణాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆమెపై స్థానికుల నుంచి వచ్చిన ఆరోపణలే అసలు కారణంగా చెప్తున్నారు. 2014లో ఆమె యాదాద్రి ఆలయ ఈవోగా బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. అయితే 2020లో తన పదవి విరమణ అనంతరం మళ్ళీ ఆమెనే ఈవోగా అప్పటి కేసీఆర్ సర్కారు కొనసాగించింది. అయితే ఈవో గీతారెడ్డిపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతో పాటు పలువురు అధికారుల నుంచి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదన్న భావన స్థానిక ప్రజలలో నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత కూడా ఈవో గీతారెడ్డి పనితీరుపై చాలాసార్లు మాజీ సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఆలయ పునర్నిర్మాణం సమయంలో ఈవోను మార్చడం సరికాదని, దానివల్ల ప్రజలలోకి మంచి సందేశం వెళ్ళదని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. 14 ఏండ్లుగా లేని ధర్మకర్తల పాలక మండలి. యాదాద్రి టెంపుల్కు 14 ఏండ్లుగా ధర్మకర్తల మండలి లేదు. వంశపారంపర్య ధర్మకర్త సహా 9 మంది సభ్యులు ఉండాల్సిన ధర్మకర్తల మండలి పదవీకాలం 2009లో ముగిసిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సభ్యుల సంఖ్యను 14కు పెంచుతున్నట్లు ప్రకటించారు. పాలక మండలి ఏర్పాటుకు 4 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా ఎవరిని నియమించలేదు. దాదాపు 1200 కోట్ల రూపాయలతో నాటి ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టింది. ఈ పనుల కోసం యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ YTDAను ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులను ఈ సంస్థే పర్యవేక్షించింది. కొత్త ప్రభుత్వం రావడంతో ప్రస్తుతం పాలక మండలి ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వారితో పాటు ఇతర జిల్లాల లీడర్లు కూడా టెంపుల్ కమిటీలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సామాన్యుల ప్రజల కష్టాలు. స్థానిక భక్తులకు రోజువారీ దర్శనం లేకుండా కేవలం శనివారం మాత్రమే స్థానిక భక్తులు దర్శనానికి రావాలని, మిగతా రోజులలో మామూలు భక్తుల వలె రావాలని నిబంధనలు సైతం స్థానిక ప్రజలను ఆగ్రహానికి గురిచేశాయి. ఆమె పదవీ కాలం ముగిసినా తిరిగి పదవి అప్పగించడంతో ఇష్టారాజ్యంతో పలు నిబంధనలను వేధించి ప్రజలను, ఇటు సిబ్బందిని, భక్తులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పునర్నిర్మాణంలో స్థానికులకు నష్టం జరగకుండా చూడడంలో YTDA వైస్ చైర్మన్ కిషన్ రావు, టెంపుల్ ఈవో గీత విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్ల విస్తరణ, రింగు రోడ్డుతో స్థానికులు ఇండ్లు, షాపులు కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిని ఆర్థికంగా కుదేలయ్యారు. షాపులు కోల్పోయిన వారికి తిరిగి నిర్మించి ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో వందలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఇక ఆలయ నిర్మాణంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తప్ప సామాన్య భక్తుల అవసరాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. గుట్ట మీద కానీ గుట్ట కింద కానీ భక్తులకు కనీస వసతులు కల్పించలేదు. ముందు కోనేటిలో స్నానం చేసి దేవుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. కానీ గుట్టపైన కోనేరు లేకపోవడం సమస్యగా మారింది. ఇక గుట్ట మీద నిలువ నీడ లేకపోవడంతో నరసన్నను దర్శించుకోవాలంటే ఎండ, వాన, చలిని భరించాల్సి వస్తోంది. కొండపైన టాయిలెట్లు కూడా లేకపోవడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. మరోవైపు మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ఎగ్జిట్ ఘాట్ రోడ్డు నుంచే రాకపోకలు సాగుతున్నాయి. కళ్యాణ మండపం, సంగీత నిలయం నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. అన్నదాన సత్రం పనులు నత్తనడకన సాగుతుండడంతో దీక్షాపరులు మండపంలో భక్తులకు భోజనం పెడుతున్నారు. కొత్త ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తేనే ఈ పెండింగ్ పనులు పూర్తి కానున్నాయి.